ఎప్పటినుంచో కలిసి వస్తున్నటువంటి స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు అనుకోకుండా కొన్ని సందర్భాలలో దూరం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనసు చివుక్కుమంటుంది, ఎంతగానో బాధకి గురి చేస్తుంది. అతి దగ్గరి సన్నిహితులు, చిన్నప్పటి నుండి మనతో కలిసి చదువుకొని కలిసి పెరిగినటువంటి వాళ్ళు, అలాగే మనతో ఎంతో కాలంగా స్నేహం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి విషయం వాళ్ళతో చెప్పుకొని కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఏదో ఒక కారణం చేత అనుకోకుండా విడిపోవాల్సి వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు మరి మనం ఆ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? మనకి కావాలి అనుకున్నటువంటి ఆ స్నేహాల వెంట, ఆ బంధాల వెంట పరుగులు తీయడం సరైందా, లేదంటే వేచి చూడటం సరైందా? మనసు మెలిపెడుతూ ఉన్నా, బాధకి గురి చేస్తూ ఉన్నా, మన బాధని వాళ్ళకి ఎంత వ్యక్తపరిచినా వాళ్ళు అర్థం చేసుకోకపోగా మనల్ని మరింత దూరం పెడుతూ ఉంటే మనం ఏం చేయాలి మొదలైనటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటగా ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలండి. స్నేహంగా, బంధంగా ఏర్పడి ముందుకు సాగుతున్నప్పుడు అది నిజమైనటువంటి బంధమా, నిజమైనటువంటి స్నేహమా అనేది రూఢి అయ్యేది ఎప్పుడో తెలుసా? అపార్థాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే. అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, సంతోషాలలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారు. కానీ బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో పాలు పంచుకోవటం, అలాగే అపార్థాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడి బంధంగా, స్నేహంగా నిలుపుకోగలిగినప్పుడే అది నిజమైనటువంటి బంధము, అది నిజమైనటువంటి స్నేహము. మీ బంధము, మీ స్నేహము పటిష్టంగా ఉన్నాయి అని చెప్పబడతాయి. అలా కాకుండా గట్టిగా గాలి వీస్తే ఊగుతూ ఊడిపోయేటువంటి బంధాలు లాంటివి మీ బంధాలు అయితే, ఒక్క అపార్థం గట్టిగా ఉఫ్ఫుమని ఊదితే చాలు, ఆ అపార్థం గాలికి కొట్టుకొని పోయి మీ బంధాలు ఎక్కడో ఎగిరిపడతాయి. అంటే మీరు సంతోషంలో మాత్రమే కలిసి ఉన్నారు, ఒకరిని అర్థం చేసుకోవడంలో మాత్రమే కలిసి ఉన్నారు. ఎప్పుడైతే అపార్థం వచ్చిందో అపార్థంలో కూడా కలిసి ఉండటం, మన గురించో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించో ఏదైనా పరిస్థితో, సందర్భమో, లేదంటే వినకూడనటువంటి మాటో విన్నామే అనుకోండి, తొందరపడి దాన్ని రూఢి చేసుకోకండి, తొందరపడి నమ్మేయకండి. అలాగని బాధని భరిస్తూ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాస్త సమయం ఇవ్వండి, నిదానంగా నిజాలు బయటికి వస్తాయి. వెంటనే నమ్మేసి అవతలి వాళ్ళతో గొడవకి దిగి ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఇక నుంచి నేను నీతో మాట్లాడొద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నువ్వెంత నేనెంత అనుకుంటూ ఇప్పటి వరకు స్నేహంలో కొనసాగినటువంటి విషయాలన్నీ కూడా ఒకరిని ఒకరు దెప్పి పొడుచుకుంటూ, అసలు అప్పటి వరకు కొనసాగినటువంటి బంధానికి కానీ, స్నేహానికి కానీ, అప్పటి వరకు ఒకరిపై ఒకరు పంచుకున్నటువంటి ప్రేమకి కానీ విలువ లేకుండా నిష్ఠూరాలకి పోకూడదు. అలా పోతున్నారు అంటేనే, ఇలా అపార్థానికి కొట్టుకుపోయింది అంటేనే మీ బంధం బలమైంది కాదు అని అర్థం. ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా, ఏ ప్రేమైనా అవి నిజమో కాదో తెలియాలి అంటే ఖచ్చితంగా అపార్థాలు రావాలి. అవి నిజమో కాదో తెలియాలి అంటే ఖచ్చితంగా కష్టకాలంలోనే రుజువవుతాయి. మనం మామూలు పరిస్థితులలో అంతా సవ్యంగా సాగుతున్నటువంటి పరిస్థితిలో స్నేహంగా ఉండటం గొప్ప విషయమా? అది ఎవరైనా చేయగలుగుతారు, సహజంగా జరిగే ప్రక్రియ కూడా అదే. కానీ అపార్థం వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము, ఎలా తొందరపాటుకి గురి అవుతున్నాము, ఎలా ఓపికగా వింటున్నాము, ఎలా ఆవేశపడి మాటలు వదులుతున్నాము అనే దాన్ని బట్టే మీ బంధం నిలబడుతుంది, ముందుకు సాగుతుంది. అది నిజమో కాదో కూడా రూఢి అవుతుంది. ఇంకొక మాట చెప్పనా? నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు, దాన్ని ఎవరు కదపనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు నీరు నిర్మలంగానే ఉంటుంది, తేటనైనటువంటి నీరే కనిపిస్తూ ఉంటుంది. కానీ అందులో చేతి పెట్టి విదిలించడం కానీ, 4 రాళ్ళు పడేయటం కానీ చేసినప్పుడు ఏమవుతుంది? మురికి మొత్తం చెల్లా చెదరైపోయి తేటగా ఉన్నటువంటి నీళ్లు కూడా మురికిగా కనిపిస్తాయి మనకి. కానీ వెంటనే తేట నీరుగా మారమంటే మారుతాయా చెప్పండి? రాళ్ళన్నీ ఎంత గబక్కున బయటికి తీసేసినప్పటికీ, అందులో వేసిన రాళ్ళు గబక్కున బయటికి తీసినప్పటికీ, అందులో కదిలించినటువంటి చేతులు వెంటనే బయటికి తీసినప్పటికీ నీళ్లు మళ్ళీ మామూలు స్థాయికి రావటం మాత్రం వెంటనే జరగదు. సమయం తీసుకొని నెమ్మదిగా తేరుకొని రాళ్ళు అడుగు పట్టటము, నీరు మురికి అడుగు స్థాయికి చేరటము, తేటనైనటువంటి నీరు పైన చేరుకోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటానికి సమయం తీసుకుంది. సమయం తీసుకొని మాత్రమే మళ్ళీ నిశ్చలంగా తేటనైనటువంటి నీరుగా మారింది. ఇదిగో ఇలాగే
మన జీవితంలో మనం చేస్తున్నటువంటి స్నేహంలో మనకు ఎదురయ్యేటువంటి బంధాల్లో మనం తోడుగా నడుస్తున్నటువంటి వ్యక్తుల మధ్య కూడా అనుకోకుండా ఎవరో ఒకరు వచ్చి ఏదో అవాంతరాన్ని సృష్టించి కుదిపి వెళ్తారు. 4 విమర్శల రాళ్లను విసురుతూ ఉంటారు. అంత మాత్రం చేత తొందరపడి ఇళ్ళకల్లంలోనే మీరు కాస్త 4 మాటలు విదిలిస్తూ తొందరపడి ఇంకా అలజడి సృష్టించారే అనుకోండి, దాంట్లో నుంచి మరో సమస్య, దాంట్లో నుండి మరో సమస్య పుట్టుకొస్తూ మీ బంధం మరింత దూరంగా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే తేటగా ఉన్నటువంటి నీళ్ళలో చేతులు పెట్టి విదిలించిన తర్వాత కాస్త సమయం ఇస్తే తేరుకున్నాయి. సమయం ఇవ్వకుండా అస్తమానం చేతులు ఇలా కదుపుతూనే ఉంటూ తేట నీరు కావాలంటే సాధ్యం అవుతుందా? సాధ్యం అవ్వదు కదా. అదిగో అలాగే మీ బంధంలో కూడా అపార్థం వస్తేనో, ఏదైనా అనివార్య పరిస్థితి వస్తేనో, కష్టం వస్తేనో కాస్త ఓపికగా నిదానంగా ఆలోచించి సమయం ఇచ్చి ఒకరు అలా అనే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అంటే మాత్రం ఏముంది, నా స్నేహితులే కదా, క్షమించేద్దాము, ఇంతకాలం నాతో కలిసే ప్రయాణం చేశారు కదా అనేటువంటి క్షమాగుణంతోనో, లేదంటే నిజాలు తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో కాస్త సమయం ఇస్తేనో నిదానంగా తేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇలా అందట అని చెప్పి ఇంకొకరికి, ఇలా అన్నారట అని చెప్పి ఇంకొకరికి, వాళ్ళేవో 4 మాటలు చెప్తే మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళని అడగటం, ఇలా సమస్యని అటు అటు చేరవేస్తూ మీ మనసును అలజడి సృష్టించుకుంటూ సమస్యని చిక్కుముళ్లలో వికుముడులతో బంధించి ఆ చిక్కులన్నీ విప్పుకోలేక బంధాన్ని దూరంగా నెట్టేసి ఇన్నాళ్ళ స్నేహాన్ని, ఇన్నాళ్ళ బంధాన్ని, ఇన్నాళ్ళు పంచుకున్నటువంటి ప్రేమని అన్నిటినీ కూడా ఒక్క తోపు తోసేసి మీరు మదన పడుతూనే ఉంటారు, అవతలి వాళ్ళు సైతం మదన పడుతూనే ఉంటారు. ఇది అవసరం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. నిజమైనటువంటి స్నేహం దొరకటం ఎంత అదృష్టమో తెలుసా? నిజమైనటువంటి స్నేహాన్ని పొందటం అనేది ఎంత సంతోషాన్ని ఇవ్వగలుగుతుందో తెలుసా? అలాంటిది కొన్ని ఏళ్ల పాటు స్నేహంగా ముందుకు సాగినటువంటి వాళ్ళు తొందరపడి ఏదో ఒక చిన్న కారణంతో విడిపోతే మళ్ళీ అలాంటి స్నేహం దొరకటం చాలా అరుదనే చెప్పాలి, దొరకదు అని కూడా చెప్పవచ్చు. అందుకోసమని ఎప్పుడు కూడా తొందరపడకండి. చిన్ననాటి నుండి పెనవేసుకున్నటువంటి బంధాలను కానీ, స్నేహాలను కానీ దూరం చేసుకునేప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. నిశ్చలమైనటువంటి మనసుతో నిర్ణయాలు తీసుకోండి. కోపంలో 4 రోజులు దూరం పెట్టారు కానీ కొంతకాలం తర్వాత మనసు తేరుకొని కుదుటపడిన తర్వాత మళ్ళీ ఒకరినొకరు పలకరించుకోండి, పరామర్శించుకోండి. అంతేకాని విపరీతమైనటువంటి శత్రుత్వ భావనని మీలో పెంచుకోకండి. శత్రుత్వ భావనతో మిమ్మల్ని మీరే రగిలించుకుంటూ దహించి వేసుకోకండి. ఒకరంటే ఒకరికి పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాత చిన్న అపార్థాలకే విడిపోతే ఎలా? అవతలి వాళ్ళు మిమ్మల్ని ఎంతలా ఇష్టపడితే మీరు దూరం అయ్యారని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఇష్టపడటం వేరు, కానీ మనల్ని ఇష్టపడేటువంటి వాళ్ళు, మనల్ని బంధంగా భావించేటువంటి వాళ్ళు, మన ప్రేమ కోసం తప్పించేటువంటి వాళ్ళు ఉండటం అదృష్టం అనే చెప్పాలి. వాళ్ళు మనకి విపరీతమైనటువంటి విలువ ఇస్తున్నారనే దాని అర్థం. అది అర్థం చేసుకొని నిజమైనటువంటి బంధం అనేది అర్థం చేసుకోవడంలోనే కాదు, అపార్థం వచ్చినప్పుడు ఎలా నిలదొక్కుని నిలబడ్డాము అనే దాంట్లో దాగి ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే కష్టకాలంలో ఆపన్న హస్తంలాగా మీరు వీలైనంతగా మీ స్నేహితులకు అండగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించుకొని ఒకరికొకరు తోడుగా నీకు నేనున్నాను, నాకు నువ్వున్నాను అనేటువంటి బాసటగా నడుస్తూ ముందుకు వెళ్ళాలే తప్ప చిన్న అపార్థాలతోనే విడిపోతే ఎలా చెప్పండి? అపార్థం రానటువంటి బంధాలు ఉంటాయా? అక్కడ కావాల్సిందల్లా కాస్త నిశ్చలంగా ఆలోచించటం. మీకు మనసుకు బాధ అనిపిస్తే కాస్త సమయం తీసుకోండి, కానీ తొందరపడి మాటలు మాత్రం జారకండి. అలాగే స్నేహం కోసం చేతులు చాస్తూ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా విపరీతంగా మదన పడిపోకండి. మీకు దూరమైనటువంటి వాళ్ళు త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళకి కాస్త సమయం ఇవ్వండి, వాళ్ళను కంట కనిపెడుతూ ఉండండి. మీకోసం విధి కొన్ని సందర్భాలను సృష్టిస్తుంది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళే పలకరించాలి అని చూడకుండా మీరే వెళ్ళి ఆప్యాయతగా హత్తుకొని పలకరించి చూడండి. వాళ్ళ జీవితంలో కష్టం వచ్చింది అని తెలియగానే మొట్టమొదటి పలకరింపు మీదై ఉండేలాగా చూసుకోండి. అప్పుడు అపార్థం స్థాయిలో ఖచ్చితంగా మళ్ళీ ప్రేమ, స్నేహం, నిజమైనటువంటి బంధుత్వం వెల్లివిరుస్తుంది. అంతేకాని వాళ్ళు మనల్ని చీదరించుకున్నారనో, వాళ్ళు మనల్ని అసహించుకున్నారనో, వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారనో మనం కూడా అదే ధోరణిలో వెళ్తూ వాళ్ళపైన ద్వేషాన్ని పెంచుకోవటం కానీ, అలా కాకుండా మళ్ళీ వెనువెంటనే నాతో మాట్లాడాలి, ఇవ్వాలే గొడవైంది రేపటి నుంచే నాతో మాట్లాడాలి, నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటూ తొందరపాటుతో మదనపడటం కానీ చేయకండి. ఏదైనా కాస్త గాయమైతే మానటానికి సమయం పడుతుంది కదా, అలాగే వాళ్ళ మనసుకి ఏదైనా గాయం అయ్యిందేమో, కాస్త తేరుకోవటానికి సమయం ఇవ్వండి. నెమ్మదిగా తేరుకుంటారు, నెమ్మదిగా నిజాలని గ్రహిస్తారు.
అర్థం చేసుకొని మళ్ళీ మీ చెంత చేరుతారు. మీ మీ స్నేహంలో కానీ, మీ బంధుత్వంలో కానీ, మీ ప్రేమలో కానీ ఏమాత్రం లోటు లేదు. మీరు స్వచ్ఛమైనటువంటి ప్రేమనే ప్రకటిస్తున్నారు అంటే అపార్థాలన్నీ తొలగిపోయి నిదానంగా మళ్ళీ మీ బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా ఖచ్చితంగా ముందుకు సాగుతాయి. ఇందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. కాస్త ధైర్యంగా ఉండండి. మీ నుండి దూరమైనటువంటి స్నేహాలకి దూరంగా ఉన్నట్టుగానే ఉంటూ కనుసన్నల్లో వాళ్ళని కనిపెడుతూ వాళ్ళ కష్టాలలో, నష్టాలలో తోడుండేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని మనసును విరుచుకునేలాగా మాటలు మాట్లాడుకొని మనసులు విరిగిపోయేంతటి చేష్టల ద్వారా ఒకరిపై ఒకరు ఉడుకెత్తుకుంటూ మిత్రుత్వాన్ని కాస్త శత్రుత్వంగా మార్చుకోకండి. ప్రతి ఒక్కరి జీవితాలలో నిజమైనటువంటి స్నేహాలు, బంధుత్వాలు వెల్లి విరియాలి అని కోరుకుంటూ, స్వచ్ఛమైనటువంటి స్నేహాలు, బంధుత్వాలు ఎలాంటి అపార్థాలకి కొట్టుకుపోకుండా ధైర్యంగా నిలబడి ముందుకు సాగాలి అని, నిజమైనటువంటి బంధం నిరూపణ అయ్యేది అపార్థాలలోనే అని మీరందరూ గ్రహించాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.